వీడియోల రికార్డింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 చోట్ల కెమెరా పెట్టినట్టు అనుమానం కలుగుతోంది. మరోవైపు సీఎంఆర్ కాలేజ్కి చేరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరోసారి ఆందోళన చేయడానికి రెడీ అవుతున్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వీడియోల చిత్రీకరణపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై 7 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లలోని డేటా ఆధారంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించడం లేదు. సీఎంఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు నిన్న ఆందోళనకు దిగారు. బాత్రూమ్స్లో తాము స్నానాలు చేస్తుండగా ఫోన్లో వీడియోలు తీస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే మరింత ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. కళాశాలలోని బాలిక వసతి గృహంలో కెమెరా ఏర్పాటు చేశారంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. హాస్టల్లో వంట చేసే వారిపైనే స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానితులను విచారించారు. 5గురిని అరెస్టు చేసి వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలు హాస్టల్ సిబ్బందిపై పలు ఆరోపణలు చేశారు. రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదని, లేడీస్ హాస్టల్కు వర్కర్స్కి ఉండే ప్లేస్కి మధ్య అడ్డుగోడ లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసినా తమనే తప్పుబడుతున్నారని ఆరోపించారు. అండ్ అసలు ఈ కాలేజ్లో అసలు ఇలా జరిగిందో, ఇలా చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. అండ్ దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మొత్తం అంతా సోషల్ మీడియాలో అందరు వైరల్ చేయడానికి ట్రై చేస్తున్నాం నైట్ నుంచి. అండ్ ఈ విషయాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అందరికి షేర్ చేయాలని ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఎవరు ఇండిగ్లిజెన్సీగా ఫీల్ అవ్వకండి. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దాం వచ్చాను సార్. నేను ఇక్కడ ఉంచడం లేదు, భయపడుతున్నారు పిల్లలు ఉండాలంటే. వీళ్ళు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మీరు అమ్మాయిలను దయచేసి విచారించండి. టీవీ వాళ్ళని లోపలికి పంపించండి. గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మాయిలను కొంచెం విచారిస్తే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు సార్. మాకు ఫుడ్ విషయంలో కూడా ఇలా జరుగుతున్నాయి చెప్దామంటే వీళ్ళకి అటానమస్ కాలేజ్ కాబట్టి మార్కులు కట్ చేస్తారని భయపడుతున్నారు సార్. పిల్లలకు ఉండడానికి చాలా భయపడుతున్నారు సార్. నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను సార్. అమ్మాయి అసలు నేను కాలేజీలో ఉండాలని అంటున్నది, తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి, అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. హాస్టల్స్లో ఈ కుకింగ్ పార్టీ దగ్గర ఒక 4 ఉన్నారని చెప్పేసి అన్నారు. కుక్ చేసేవాళ్ళు హాస్టల్లో వార్డన్స్ ఉన్నారు, ఉమెన్ వార్డన్స్ ఉన్నారు, కుక్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలిసింది. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థినుల స్నానాలు చేస్తున్నప్పుడు కొందరు కిటికీ వద్ద వీడియోలు రికార్డ్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. దానికి సంబంధించిన కిటికీపై కొన్ని వేలిముద్రలు కూడా ఉండటంతో పెద్ద ఎత్తున ఆందోళన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. తల్లిదండ్రులైతే కఠినంగా శిక్షించాలి ఇటువంటి వారిని అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.